మాకు ఆటో నగర్ స్థాపించిన కాడి నుంచి కూడా మల్లికార్జున గారు కరెక్ట్గానే దాన్ని ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఈ ట్రాక్టర్ మెకానిక్లు అనేది మాది అగ్రికల్చర్ ఫీల్డ్ వేసగల వాళ్ళకి మేము సపోర్ట్ చేయలేకపోతున్నాం చిన్నగా. ఎందుకంటే ఈ షోరూముల వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని బట్టేసి ఈ ఫీల్డ్ మీద మాకు కాన్స్ట్రక్షన్ పూర్తిగా చేయలేకపోతున్నాం. ట్రాక్టర్ ఫీల్డ్ అనేది అగ్రికల్చర్ కాబట్టి మమ్మల్ని ఏదో ఒకటి కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీ డీలర్షిప్లు మమ్మల్ని దగ్గర తీసుకొని అసలు కష్ట సుఖాలు మాట్లాడుకొని వాళ్ళు మాకు కరెక్ట్గా సహకరించాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు. దశాబ్ది ఉత్సవాలు అనేది 10 సంవత్సరాల నుండి మేము జరుపుకుంటూనే ఉన్నాము. ఇందులో మా కార్ ఫీల్డ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని మేము అందరం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. ఇవన్నీ సమస్యలు మాకు చాలా అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మాట మన ప్రభుత్వం దాకా వెళ్ళి అటుండి మనకి ఏదైనా సహాయం అందించాలని కోరుతున్నాను. ఈ ట్రాక్టర్ మెకానిక్ యూనియన్ ఈ అగ్రికల్చర్ ట్రాక్టర్ అంటేనే ఒక అగ్రికల్చర్ రైతులకు సంబంధించింది. ఇది ట్రాక్టర్ యూనియన్ తరఫున గవర్నమెంట్ తరఫున ఏమైనా సహకారం అందిస్తారేమని. ట్రాక్టర్ అంతా వెనకబడది రైతులకు సంబంధించింది కాబట్టి ఇది ఏమన్నా అవకాశం ఉందేమో గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారం కోరుతున్నామండి. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే టోటల్ మోటార్ ఫీల్డ్ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళు చాలా నలిగిపోతూ ఉన్నారు. అందుకని చెప్పి గవర్నమెంట్ ఈ విషయం సీఎం దృష్టికి పోయి ఇక్కడున్న 3 మినిస్టర్లు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ఈ తారకరామ 4-వీలర్ ఆటో నగర్కి సహకరించి రోడ్లు లేవు, సైడ్ డ్రైనేజీలు లేవు, ఇవన్నీ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, ఎంతో నష్టపోయినాం మేము. అయినా కూడా మా మీద కొంచెం కూడా కనకరించట్లేదు. కరోనా దగ్గర నుంచి కూడా మేము చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాం. ప్రతి బీదవాడికి ప్రతి చలివేంద్రాలు అయితే అట్లాంటి చాలా చేసుకుంటూ వస్తున్నాం. మేము 10 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ మాకు అవసరం ఉన్నప్పుడు వస్తున్నారు, తర్వాత వాగ్దానం చేస్తున్నారు, పోతున్నారు. కాబట్టి దయచేసి మా మీద తారకరామ ఆటో నగర్ ప్రతి మోటార్ ఫీల్డ్ అన్నయ్య తమ్ముళ్ళ మీద అభిమానం చూపించి సహకరించాలని చెప్పి ఏదో ఒకటి గవర్నమెంట్ తరపు నుంచి లబ్ధి మాకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని ఇక్కడున్న 3 మినిస్టర్లు అయితే చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అయితే సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఈ మినిస్టర్లని కోరుకుంటున్నాం.